యేసుప్రభు వారు ఈ లోకంలో ఆయన సంచరిస్తున్నటువంటి సమయంలో ఒకరోజు బేతనియా అనేటువంటి గ్రామం నుండి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతూ ఉండగా ఆయన ఆకలిగా ఉన్నాడట. ఆకలి తీర్చుకోవడానికి ఏదైనా కనబడుతుందేమో అని ఆయన పరిశీలనాత్మకంగా గమనించేసరికి ఒక త్రోవ ప్రక్క ఆకులు కలిగినటువంటి ఒక అంజూరపు చెట్టును చూచాడు. ఎప్పుడైతే ఆకులు కలిగినటువంటి అంజూరపు చెట్టును ప్రభు చూశాడో చాలా సంతోషించి పరుగున ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఏదైనా ఫలం దొరుకుతుందేమో అని ఆశగా ఆ అంజూరపు చెట్టును పైనుంచి కిందకి పరిశీలనాత్మకంగా ప్రభు గమనించి చూశాడు. ఎంత పరిశీలించినా ఎంత తడవ చూసినా ఆకులు తప్ప మరేమీ ఆయనకి కనబడలేదట. వెంటనే ఆయనకి చాలా బాధ, కోపం ప్రభువుకి వచ్చింది. ఆ అంజూరపు చెట్టును చూచి ఇక మీదట నువ్వు ఎన్నటికి ఫలించకుందువుగాక అని దాన్ని శపించాడట. ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే అది అంజూరపు పండ్ల కాలము కాదు. అలా శపించి ప్రభు వెళ్ళిపోయారు. మరునాడు మరలా అదే త్రోవను ప్రభు తన శిష్యులతో కలిసి వెళ్తుంటే ఏ చెట్టునైతే యేసు ప్రభు వారు శపించారో ఆ చెట్టును శిష్యులు గమనించారు. అది వేళ్లతో సహా ఎండిపోయిందట. వెంటనే శిష్యులు చూచి, అయ్యా, నిన్నటి దినమందు నువ్వు శపించినటువంటి చెట్టు వేళ్లతో సహా ఎండిపోయింది అని ప్రభుతో వారు చెప్పడాన్ని మనం గమనిస్తాం. ఈ వాక్య భాగాన్ని చదివినప్పుడు, ఈ వాక్య భాగాన్ని విన్నప్పుడు మన హృదయాల్లో ఒకంత సందేహం, పైకి అనకపోయినా లోపల ఎక్కడో అన్యాయం జరిగింది అనేటువంటి భావన చెయ్యాలి కదా.